ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, దేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఆగస్టు మాసంలో ద్వాదశ రాశులైన వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఓవరాల్ గా చూసుకుంటే ఈ మాసం యొక్క గ్రహ గోచారం ఏంటంటారు? తప్పకుండా తెలియజేస్తానండి. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్సై 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 నమో నమః. ముఖ్యంగా వృషభ రాశి వారి గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ మాసంలో కనుక చూసుకున్నట్టే వృషభ రాశి వారికి చాలా అత్యద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు. బికాజ్ ఏంటి అంటే వృషభ రాశి వారికి తృతీయ స్థానంలో గురు సంచారము, అలాగే రవి సంచారం రెండూ కూడా తృతీయ స్థానంలో సంచరిస్తూ ఉన్నాయి. కనుక ఈ మాసంలో తృతీయ స్థానంలో రవి సంచారం అనేటటువంటిది ఈ మాసానికి చాలా అదృష్టమైనటువంటి విధంగా వృషభ రాశి వారి గురించి చెప్పుకోవచ్చు. అనుకున్నటువంటి పనులన్నింటిలో కూడా విజయం సాధించుకోగలుగుతారు. అలాగే కోర్టు కేసులు కావచ్చు, లేదా పోలీస్ స్టేషన్ వ్యవహారాదులు కావచ్చు, చిక్కులు చికాకులు ఏ ఉన్నా కూడా వాటన్నిటినీ కూడా పరిష్కరించుకోవడానికి ఇది చాలా అనువైనటువంటి సమయంగా గుర్తు తెచ్చుకోవాలి. అలాగే ఈ మాసంలో కనుక చూసుకున్నట్టయితే వీళ్లకు కొత్త వృత్తి వ్యాపారాదులలో కానీ, లేదా భవిష్యత్తులో ఏదైనా రాణించాలి, లేదా కొత్త వ్యాపారం పెట్టి మనం ప్రయోజకులు కావాలి అనడానికి ఇది చాలా అనువైనటువంటి మాసంగా వాళ్ళు గుర్తించుకోవాలి. రెండవది ఏమిటి అంటే కనుక వృషభ రాశి వారికి కాస్త ఆర్థిక పరమైనటువంటి ఇబ్బంది ఏర్పడుతూ ఉంటుంది. ఎంత ఏర్పడినప్పటికీ కూడా దాటిని దాటుకునేటటువంటి శక్తి భగవంతుడు వీళ్ళకు ఈ మాసంలో అందించేటటువంటి యోగ్యత కలుగుతూ ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో, ఉద్యోగాలలో కూడా మార్పులు చేర్పులు జరిగేటటువంటి అవకాశాలు ఈ మాసంలో తప్పకుండా కనిపిస్తూ ఉంటాయి. గురుగారు, కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు మరి ఈ మాసంలో? కుటుంబ వాతావరణంలో కూడా మంచి వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది. కుటుంబం పట్ల శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. అనుకున్నటువంటి పనులు చాలా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. భార్య పట్ల కావచ్చు, కుటుంబం పట్ల కావచ్చు, శ్రద్ధ ఏకాగ్రత పెరిగేటటువంటి ఆలోచనలు, అంటే ఇన్ని రోజులు పక్కన పెట్టిన అశ్రద్ధగా ఉన్న ఈ మాసంలో కాస్త కుటుంబం పట్ల శ్రద్ధ పెట్టేటటువంటి అవకాశాలు తప్పకుండా కనిపిస్తున్నాయి. కాబట్టి కుటుంబం పట్ల ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో కోపం ఆవేశం తగ్గించుకునేటటువంటి ప్రయత్నాలు చేసుకోవాలి. వీళ్ళకి ఎక్కువగా ఏంటి అని అంటే కనుక షార్ట్ టెంపర్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. తద్వారా వీళ్ళకు కొన్ని అనుచితమైనటువంటి వ్యవహారాలలో చిక్కుకోవడం వల్ల వీళ్ళకు కొద్దిగా ఇబ్బందులు ఏర్పడేటటువంటి సంఘటనలు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి దాని ప్రకారంగా వీళ్ళు కాస్త కోపం ఆవేశం తగ్గించుకోవాలి. కుటుంబం పట్ల శ్రద్ధ పెడుతూ ఉండాలి. అలాగే డబ్బుని వెనకేస్తూ ఉండాలి. 10 రూపాయలు సంపాదిస్తే తప్పకుండా ఒక 6 రూపాయలు పక్కన దాచిపెట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. అంటే సేవింగ్స్ వీళ్ళకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మాసంలో ఉన్నటువంటి విధంగా మళ్ళీ నెక్స్ట్ మాసంలో ఉండదు. కాబట్టి ఈ ఆగస్టు మాసం అంతా కూడా వీళ్ళకు చాలా క్రూషియల్గా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మాసాన్ని వీళ్ళు ఎంత జాగ్రత్తగా ఉపయోగించుకుంటే తదుపరి మాసం వీళ్ళు కాస్త హ్యాపీగా ఉండేటటువంటి అవకాశం కూడా ఈ మాసంలో వీళ్ళు అలవర్చుకోవాలి. అలాగే ఈ మాసంలో వీళ్ళకు ముఖ్యంగా ఏంటి అంటే కనుక డబ్బు పట్ల ఏకాగ్రత పెరుగుతుంది, శ్రద్ధ పెరుగుతుంది, సంపాదించాలి అనేటటువంటి ఆలోచన పెరుగుతుంది. తద్వారా రాబోయేటటువంటి రోజుల్లో వీళ్ళు సకాలంలో అన్ని పనులు పూర్తి చేసుకోవడానికి చాలా అనువైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. మరి గురుగారు, ఎవరికైతే వివాహం జరగలేదో, వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వివాహ యోగం ఉందంటారా? అసలే శ్రావణ మాసం స్టార్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ మాసంలో శ్రావణ మాసం, ఆగస్టులో శ్రావణ మాసం ప్రారంభమవుతుంది కాబట్టి తప్పకుండా వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు. వివాహం కానటువంటి వారికి తప్పకుండా వివాహ యోగ్యత కలిగేటటువంటి అవకాశం కూడా వృషభ రాశి వారికి ఏర్పడుతూ ఉంటుంది. ఎందుకంటే గురుబలం కూడా చాలా అద్భుతంగా ఉంది గురువు యొక్క అనుగ్రహం వల్ల. అలాగే ఎందుకంటే గురువు ఉచ్చ స్థానంలో, తృతీయ స్థానంలో సంచరిస్తున్న కర్కాటక రాశిలో కాబట్టి తప్పకుండా వీళ్లకు వివాహ యోగాలు కానీ, వివాహ ప్రయత్నాలు చేస్తే సఫలీకృతమయ్యేటటువంటి అవకాశాలు కానీ తప్పకుండా కనిపిస్తాయి. అలాగే ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్నటువంటి వారికి కూడా ఈ మాసంలో గనక వీళ్ళు చేసుకుందామనుకుంటే వీళ్ళకు మంచి ప్రయోజనాలు కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే పెద్దవాళ్ళని ఒప్పించి చేసుకుందామని చాలా మంది ప్రయత్నాలు చేస్తుంటారు. కాబట్టి ఈ మాసంలో గనక వీళ్ళు ప్రయత్నపూర్వకంగా వాళ్ళ పెద్దవాళ్ళను ఒప్పిస్తే కనుక ఒప్పుకునేటటువంటి అవకాశము, వాళ్ళ పెద్దవాళ్ళ సమక్షంలోనే పెళ్లి జరిగేటటువంటి అవకాశాలు కూడా ఈ మాసంలో ఏర్పడతాయి. మరి గురుగారు, ఎవరైతే కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఈ వృషభ రాశి వారికి ఏ వ్యాపారాలలో బాగుంటుందంటారు? ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి వ్యాపారం ఏదైనా చేయాలి అని అనుకుంటే కనుక డైరీ ఫారం వ్యాపారాలు కానీ,
లేదు అని అంటే కనుక మెడికల్ ఫీల్డ్ కావచ్చు, రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు, గోల్డ్ ఫైనాన్స్ కావచ్చు, లేదు అని అంటే గనక వీళ్ళ క్లాత్ స్టోర్స్ కావచ్చు, ఇలాంటివి బాగా ఉపయోగపడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి వ్యాపారాలలో వీళ్ళు గనక ఇన్వెస్ట్మెంట్ పెట్టినా, వ్యాపారాలు పెట్టినా తప్పకుండా వీళ్ళు విజయాన్ని సాధించేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి. గురుగారు, ఈ మాసం మొత్తం పోల్చుకుంటే ప్రథమార్థం బాగుంటుందంటారా, అమావాస్య తర్వాత ద్వితీయార్థం కలిసి వస్తుంది? వీళ్ళకు ఈ మాసం గనక పోల్చుకుంటే శ్రావణ మాసం మొత్తం, ఈ ఆగస్టు మాసం మొత్తం కలిసి వచ్చేటటువంటి ప్రథమార్థము బాగుంది, ద్వితీయార్థం బాగుంది. పౌర్ణమి అమావాస్య ముందు తర్వాత కూడా వీళ్ళకు చాలా అనుకూలమైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. ఎందుకు అనంటే గనక ఈ మాసంలో వీళ్ళకు తప్పకుండా అదృష్ట యోగముతో పాటు అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. ఆకస్మిక ధనలాభం కూడా ఏర్పడుతూ ఉంటుంది. అలాగే ప్రాపర్టీస్ అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా ఈ మాసంలో రెండిట్లో కూడా వీళ్ళను తప్పకుండా అనుకున్నటువంటి పని రెండిట్లో కూడా సాధించగలరు. కొనాలనుకున్నా కొనగలుగుతారు, అదే అమ్మేయాలనుకున్న మంచి రేటుకు అమ్మేసేటటువంటి ప్రయత్నాలు కూడా వీళ్ళకు సఫలీకృతం అవుతూ ఉంటాయి. మరి ఈ మాసంలో రైతులకు ఎలా ఉంటుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే పంట పొలాల బాగుంటుంది? చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే ఆషాఢ మాసం మొదలైందంటే రైతులు నాట్లు వేసుకునేటటువంటి సమయం, శ్రావణ మాసం వచ్చింది, శ్రావణ మాసం అంతా కూడా వీళ్ళు నాట్లు వేసుకునేటటువంటి, పొలాలు దున్నుకునేటటువంటి సమయము, అలాగే పంటలు పండించుకునేటటువంటి సమయము. కాబట్టి ఈ మాసము తప్పకుండా వృషభ రాశి వారికి కలిసి వచ్చేటటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. రైతులకు కూడా మంచి శుభవార్త వినేటటువంటి అవకాశం, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చాలా చక్కగా రైతులందరూ కూడా హ్యాపీగా సంతోషంగా ఉండేటటువంటి మాసంగా కూడా చెప్పుకోవచ్చు. కాకపోతే వర్షాలు ఈ మాసంలో తక్కువగా ఉన్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా వ్యవహరించుకునేటటువంటి ప్రయత్నం చేయండి. పంటలు వేసేవాళ్ళు, రైతులు ముఖ్యంగా, ఎందుకు అనంటే కనుక అకాల వర్షాలు అనేటటువంటివి చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే అనుకున్నటువంటి సమయానికి వర్షాలు పడవు, అవి అకాల వర్షాలు, అంటే అనుకోకున్నటువంటి సందర్భాల్లో వర్షాలు పడుతూ ఉంటాయి. కాబట్టి అలాంటి సమయంలో కాస్త ఇబ్బందులు ఏర్పడతాయి. కాబట్టి రైతులు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వీలైనంత వరకు వాళ్ళందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉంటుంది. సహజంగా వృషభ రాశి వారు ఎలా ఉంటారంటారు? వృషభ రాశి వారు ఎలా ఉంటారు అంటే ముక్కుసూటి వ్యక్తులుగా ఉండేటటువంటి స్వభావం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఏదైనా ధైర్యంగా చెప్పేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వృషభ రాశి వారు ఎప్పుడు కూడా మొహమాట పడేటటువంటి తత్వమే ఉండదు. ఏది చెప్పాలనుకుంటే అది సూటిగా చెప్పేస్తూ ఉంటారు. అలాగే ఖర్చులు అధికంగా చేస్తూ ఉంటారు. అమ్మాయిల వ్యసనాలు ఎక్కువగా ఉండేటటువంటి, అంటే స్త్రీ వ్యామోహం ఎక్కువగా ఉండేటటువంటి తత్వం ఉంటూ ఉంటుంది. ముఖ్యంగా వాళ్ళకి ఏంటి అంటే వృషభ రాశి వారికి డబ్బు మీద మక్కువ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. సంపాదించాలి, లగ్జరీ లైఫ్ అనుభవించాలి అనేటటువంటి ఆశలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాగే భవిష్యత్తులో మంచి లగ్జరీ లైఫ్ అనుభవించాలి, అలాగే మంచి వివాహం చేసుకోవాలి, కుటుంబం పట్ల శ్రద్ధగా ఉండాలి అనేటటువంటి ఆలోచనలు కూడా పాజిటివ్ ఎలాగే ఉంటుంది, నెగటివ్స్ కూడా అలాగే కొన్ని ఉంటూ ఉంటాయి. అవి కాలానుగుణంగా మళ్ళీ మార్పు చెందుకుంటూ ఉంటాయి. అలాగే ఈ వృషభ రాశి వారికి స్ప్లిట్ పర్సనాలిటీ ఎక్కువగా ఉంటుంది. అంటే ఎక్కువగా ఆచరించేటటువంటి వ్యవహారాదుల్లో ఈ రోజు ఉన్నటువంటి రేపు ఉండకపోవచ్చు. అలాంటివి చేంజెస్ అవుతూ ఉంటాయి. నిర్ణయాలు అధికంగా తొందరగా మార్చుకునేటటువంటి పరిస్థితులు ఎక్కువగా వృషభ రాశి వారిలో ఉంటాయి. మరి ఈ మాసంలో వీరు దేని పట్ల జాగ్రత్తగా ఉంటాయి? ఈ మాసం గట్టి కొంచెం ముఖ్యంగా వృషభ రాశి వారు ఈ మాసంలో గనక శ్రావణ మాసం అనేటువంటి శివారాధనకు, శైవారాధనకు చాలా ఇష్టమైనటువంటి మాసం కాబట్టి వీలైనంత వరకు రుద్ర హోమం లాంటివి కావచ్చు, లేదా మృత్యుంజయ హోమాలు లాంటివి కావచ్చు, లేదు అని అంటే కనుక శివుడికి రుద్రాభిషేకం లాంటివి కానీ చేసుకుంటే విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. వీలైతే నాసిక్ త్రయంబకేశ్వర్కు వెళ్ళి స్వామివారి యొక్క జ్యోతిర్లింగ దర్శనం చేసుకుంటే కనుక విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. గురుగారు, మొత్తం మీద ఆగస్టు మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాన్.